ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఇంట్లో నిత్య దీపారాధన చేస్తారు. విశేషమైన పుణ్య ఫలితం దక్కాలంటే పూజలో కొన్ని ప్రత్యేకమైన మాలలను తయారు చేసి దేవుని పటాలకు వేసిన, దేవాలయానికి తీసుకెళ్లి దేవునికి సమర్పించిన దేవతలు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు. దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు దేవునికి ఎలాంటి మాలలు సమర్పించాలి, ఏ మాలను సమర్పిస్తే ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలలో తులసి ఆకుల మాల ఒకటి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసి మాలను తీసుకువెళ్ళండి. అదేవిధంగా తామర పూల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. మల్లెపూలు సువాసనతో కూడి ఉంటాయి. మల్లెల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెలువరిస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలను మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి. మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అలాగే చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు సరిగ్గా జరగవు. ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. అలాంటి వారు మామిడి ఆకులు తోరణాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి. శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు, మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఎర్ర గులాబీ పూలను మాలగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక అత్యంత శక్తివంతమైన మాలలలో యాలకుల మాల ఒకటి. 21 యాలకులను దారానికి గూర్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు మట్టి గాజులు దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయ మాలను తీసుకెళ్ళండి. నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. అదేవిధంగా కనకాంబరాల మాల లక్ష్మీదేవికి సమర్పిస్తే వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు మల్లెపూల మాలను లక్ష్మీదేవికి సమర్పించండి. అప్పుల సమస్యలన్నీ క్రమంగా తీరిపోతాయి. అలాగే లక్ష్మీదేవికి తులసి మాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆయురారోగ్యాలు కలుగుతాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన మాలల్లో రుద్రాక్ష మాల ఒకటి. శివుని కన్నీటి బిందువుల నుండి రుద్రాక్షలు ఉద్భవించాయని రుద్రాక్ష మాలను దేవుడికి సమర్పిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత, దీర్ఘాయుషు లభిస్తుంది. శివ పూజలో తప్పనిసరిగా బిల్వపత్రాలు ఉండాలి. బిల్వపత్రాలు త్రిమూర్తులు స్వరూపంగా భావిస్తారు కాబట్టి శివునికి బిల్వపత్రములను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి. దరిద్రం తొలగిపోయి మీ సంపద వృద్ధి చెందుతుంది. జిల్లేడు పూలు శివుడికి ఇష్టమైనవి. జిల్లేడు పూలతో శివుడికి పూజిస్తే మీ కుటుంబంలో అందరికీ ఆయుష్ పెరుగుతుంది. ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్తు పువ్వు ఒకటి. ఉమ్మెత్తు పూలతో శివుడికి పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు.
నందివర్ధన పుష్పాలు శివుడికి ప్రీతికరమైనవి. నందివర్ధన పుష్పాలను శివునికి సమర్పిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు, శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టు ఆకులను మాలగా కట్టి శివునికి సమర్పించండి. జాతక దోషాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి. గరికకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గరికమాలను శివునికి సమర్పిస్తే అకాల మృతి భయం తొలగిపోతుంది. హిందూ మతంలో గణపతి ప్రథమ పూజ్యుడు. సకల శుభాలను ప్రసాదించే దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు. గణపతికి అత్యంత ప్రీతికరమైన గరికమాల 21 గరిక పోచలను మాలగా కట్టి వినాయకుడికి సమర్పిస్తే ఆ గణపతి వెంటనే ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు. అలాగే దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. గణపతికి అత్యధిక ఇష్టమైన పూలల్లో ఎర్రటి మందార పూలు ఒకటి. కాబట్టి మందార పూల మాలను గణపతికి సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి. జాజి పూలు సువాసన భరితంగా ఉంటాయి. జాజి పూల మాలను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి. అలాగే శనగలను నానబెట్టి 108 శనగలను దారానికి గూర్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.